లవ్, రొమాన్స్, కామెడీ, కావాల్సినంత ఎమోషన్స్, ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటూ ఒక ప్యాకేజ్ మూవీ, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ వస్తే ఆడియన్స్ జోరుగా హుషారుగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు కదా. అలాగే December 15th కూడా రెడీ అయిపోండి. అలాంటి ఒక మంచి ఎంటర్టైనర్ మన ముందుకు వచ్చేస్తుంది, దట్ ఈస్ జోరుగా హుషారుగా. మరి ఆ టీమే వాళ్ళ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ సినిమా గురించి ఏం విశేషాలు ఉన్నాయో వాళ్ళ ద్వారా తెలుసుకుంటే మనలో ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. కాబట్టి అప్పుడు మనం థియేటర్స్కి వెళ్ళడానికి రెడీ అయిపోవచ్చు. హలో ఎవ్రీబడి. హాయ్ విరాజ్. హాయ్ పూజ. హాయ్ అనుప్రసాద్ గారు. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? జోరుగా హుషారుగా ఉన్నారు? నేను కూడా జోరుగా హుషారుగా వచ్చేసాను ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళ. బికాస్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్ అండ్ సాంగ్స్ ఒక రిఫ్రెషింగ్ బ్యూటిఫుల్ మూవీ చూడబోతున్నాము అని అర్థమవుతుంది. యూజువల్గా రామ్ కామ్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాము, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూస్తూనే ఉంటాము. కానీ ఇందులో ద బ్లెండ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా. సో జోరుగా హుషారుగా ఫస్ట్ ఐ థింక్ అనుప్రసాద్ గారి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ స్క్రిప్ట్ అనేది. సో డెబ్యూటెంట్గా ఈ స్క్రిప్ట్తోనే రావాలి అని ఎందుకు అనిపించింది? అండ్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ పాయింట్, టెలింగ్ దిస్ పాయింట్? బేసిక్గా ఇట్ ఈస్ రిలేటబుల్ స్టోరీ అండి. సో ఈ స్టోరీ రాసినప్పుడు కూడా నేను చాలా రిలేట్ అవుతారు ఆడియన్స్ అనుకున్నా. సో మెయిన్ ఎందుకు ఈ స్టోరీనే మేము మూవీగా అనుకున్నానంటే, సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్టోరీ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం యూనివర్సల్ ఆడియన్స్ ఉంటారు దీనికి, ఈ స్టోరీకి అని చెప్పేసి ఈ స్టోరీ మీద తీసుకొచ్చాం. మీ బయోపిక్ అని విన్నాను నేను. లేదు ఇది ఇంత రిలేటబుల్ గా ఉందంటే ఎక్కడో ఒకటి మన లైఫ్ లో, అంటే మీ లైఫ్ లోంచి కూడా నా ఫ్రెండ్, ఇది కామన్ గా అందరు చెప్తారు. ఆ ఇన్విజిబుల్ ఫ్రెండ్ మనకి ఎప్పుడు తెలియదు కదా, ఎప్పుడు కనిపించారు కాబట్టి మా ఫ్రెండ్ కి ఒక కష్టం ఉందండి అని చెప్తారు. అది మనది కూడా అయి ఉండొచ్చు. లేదు నాదైతే కాదా? ఆనెస్ట్ గా అనులాగా బోల్డ్ ఉంటాయి. ఓకే, ఎనీవేస్ చాలా మంది రిలేట్ అవుతారు అంటున్నారు కాబట్టి. నా ఫ్రెండ్ స్టోరీలో అంటే నా ఫ్రెండ్ చూసిన దాంట్లో కొంచెం ఒక పాయింట్ తీసుకుని దాన్ని డెవలప్ చేసుకున్నాను. వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ సేమ్ లైక్ ఆయన కూడా చేనేత కార్మికుడు అనమాట. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా నేను చూసాను దగ్గరుండి. సో తను కూడా హైదరాబాద్కి వచ్చి జాబ్ కోసం ట్రై చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేశాడు. సో వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది, వాళ్ళ ఫాదర్ కి వాడికి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసాను బాగా దగ్గరుండి. సో దానివల్ల ఈ స్టోరీ డెవలప్ అయింది. బ్యాక్ డ్రాప్ అనేది మాత్రం రియల్ గా చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. విరాజ్ అశ్విన్ కి ఇప్పుడు ఇంకా అసలు ఇంట్రొడక్షన్ అవసరం లేదు, ఎవ్రీబడి నోస్ హిమ్. బట్ సంతోష్ నీడ్స్ ఇట్. సంతోష్ నీడ్స్ ఇట్. కాదు, మాకు బేబీలో మిమ్మల్ని చూసినప్పుడు అఫ్ కోర్స్ విరాజ్, మీ క్యారెక్టర్ పేరు కూడా విరాజే కాబట్టి దట్ రిచ్ గై లుక్ అనేది ఇట్ కమ్స్ న్యాచురలీ టు యూ అని అనిపించింది. యూ జస్ట్ లివ్ దట్ క్యారెక్టర్. అంటే ఏమో అబ్బాయి నిజంగానే ఒక రిచ్ బ్రాట్ అలాగ వచ్చాడు అంటామండి, అన్నీ అంటాం మేము ఆ క్యారెక్టర్స్ అన్ని అయ్యాక. సో అక్కడ చాలా ఇదిగా ఇప్పుడు సడన్ గా కాంట్రాస్ట్ గా ఒక మిడిల్ క్లాస్ చేనేత కార్మికుడి కుటుంబం వాళ్ళ అబ్బాయి అన్నది ఫుల్లీ కాంట్రాస్ట్ రోల్ కదా. ఎలా మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ ఇది అసలు ఎప్పుడు ఒప్పుకున్నారు? ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బిఫోర్ బేబీ ఒప్పుకున్నాను. అవునా? బిఫోర్ బేబీ ఒప్పుకున్నాను. ఆ టైంలో ఏంటంటే నాకు సంతోష్ క్యారెక్టర్ గురించి కథ చెప్పినప్పుడు ఫాదర్ కి సన్ కి ఉన్న రిలేషన్, ఇవన్నీ ఐ గాట్ సో ఎక్సైటెడ్. అంటే ఎలా అనిపించిందంటే సమ్వేర్ ఆర్ అదర్ ప్రతి వాళ్ళ లైఫ్ లో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, వాటిని ఇలా ఫేస్ చేసి ఉంటారు అన్నది అనిపించింది. ఎందుకు పర్సనల్ గా నాకు కూడా బోల్డ్ సిచ్యువేషన్స్ అయ్యాయి విచ్ ఆర్ నాట్ ద సేమ్ బట్ రిలేటెడ్ గా. సో ఐ ఫెల్ దట్. సో నాకు అలా అనిపించింది. అంటే ఆమె సినిమా లవర్ అండ్ నాకు ఆడియన్స్ ఎలా చూస్తారో అన్నది చిన్న ఐడియా ఉంది. సో ఆన్ దట్ ఇన్స్టింక్ట్ నాకు చేయాలనిపించింది. అలా కమిట్ అయ్యాను అనమాట. సైమల్టేనియస్ గా జరిగిందా బేబీ? లేదు, ఈ షూట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బేబీ స్టార్ట్ అయింది. అవునా? ఓకే ఓకే. అయిపోయిన తర్వాత బేబీ స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే మేము వేరే రీజన్స్ వల్ల ఇది రిలీజ్ చేయలేకపోయాం. So now finally it's coming out. Every film has its own destiny. Yeah, ante kada. It finds its release date, that is December 15th. Happens for a reason. Yes, definitely. Yeah. And I think ee space lo ee nelalo ilanti cinema ide. Yeah. Obviously we should enjoy this film. True. So Pujita, very happy to see you after a long time. Thank you.
అంటే అందరికీ ఇష్టమైన ఒక తెలుగు అమ్మాయి. నాకు తెలుసు చాలా మంది మైండ్లో ఉంటుంది ఎందుకు పూజితకి ఇంకా మంచి సినిమాలు రావాలి రావాలి అని చెప్పేసి. ఐ హోప్ అండ్ ఐఎమ్ ష్యూర్ జోరుగా హుషారుగా విల్ బి వన్ ఆఫ్ ద మెమరబుల్ ఫిల్మ్స్ ఫర్ యూ అని I'm అనుకుంటున్నాను. hoping for the same. Like I'm very excited యా for the release and movie workout అవుతుంది అందరికి అని చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. Yeah. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ పీపుల్ అంటే ఇన్ ద మూవీలో నన్ను బాగా చూపించారు. ఆఫ్ కోర్స్. సో ద లుక్ కానీ ద క్యారెక్టరైజేషన్ కానీ ఎవ్రీవే. సో ఐ థింక్ ఇది బాగుంటుంది. అసలు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? సో దిస్ లోపల డాన్స్ చేసి బయట చెప్తా అని అన్నారా? ఏం జరిగింది? సో దిస్ వాజ్ యాక్చువల్లీ రైట్ ఆఫ్టర్ కోవిడ్. ఓకే. సో కోవిడ్ టైంలో ఐ థింక్ మామూలుగా అయితే కొంచెం బిజినెస్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ కొంచెం స్లో ఉండింది కదా. బట్ ఐ థింక్ ఫర్ మీ నేను మాక్సిమం వర్క్ చేసింది ఆ టైంలోనే. లైక్ ఐ ఈవెన్ టోల్డ్ దెమ్ దే కాల్ మీ ఐ వాజ్ షూటింగ్ ఫర్ 9 projects సైమల్టేనియస్లీ అన్నమాట. సో ఆ టైంలో చాలా డేరింగ్ గా నిరీష్ గారు హూస్ అ ప్రొడ్యూసర్ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అండ్ అను గారు కేమ్ అప్ విత్ ద స్క్రిప్ట్. ఆయన రాసుకున్నారు అండ్ హీ నరేటెడ్ ఇట్ టు మీ. ఫోన్ నరేషన్ జరిగింది అండ్ నాకు బాగా నచ్చింది క్యారెక్టర్. సో ఐ థింక్ నాకు ఫస్ట్ నాకే చెప్పారు స్టోరీ. అప్పటికి విరాజ్ వాజ్ నాట్ ఆన్ బోర్డ్. ఐ థింక్ డిఓపి కూడా ఫైనల్ అయినట్లేరు. ఫస్ట్ నాకు చెప్పారు. ఫస్ట్ టు బి ఆన్ బోర్డ్. యా సో నాకు స్టోరీ అయితే బాగా నచ్చింది బికాస్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక లవ్ స్టోరీ. సో ఫస్ట్లీ నేను కార్పొరేట్ నుంచే వచ్చాను. అండ్ మూమెంట్స్ అవి లైక్ స్క్రీన్ ప్లే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఉంటే బాగుండేది కదా, అలా ఏం లేదు. అంటారు కదా ఆఫీస్ లవ్ స్టోరీస్ ఆర్ సో మచ్ ఫన్ అని చెప్పి, కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరగలేదు. బట్ యా అందుకే మూవీలో జరిగింది. సో విన్నాను. ఐ సెడ్ చాలా బాగుంది. ఎవరు మేల్ యాక్టర్ ఎవరు అంటే ఇంకా చూస్తున్నామండి, ఇంకా అక్కడ దాకా రాలేదు అని. ఐ సెడ్ ఓకే గ్రేట్. డిఓపి ఎవరు? సో ఐ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ దే వర్ జస్ట్ ఫిగరింగ్ థింగ్స్ అవుట్. ఇంకా I said, they said, okay, 2 weeks ఇవ్వండి, we'll set everything and come back. దొరకలేదు మాకు. And yes. And తర్వాత వచ్చేది they told me and what Viraj is doing and I was like, he's a perfect fit for the character because Santosh is a very innocent, middle class boy. So ఆ innocence face లో ఉండాలి. అంటే అప్పటికి ఇంకా బేబీ అవి రాలేదు కాబట్టి you are innocent but you're a rich brand. No, ikkada oka innocent boy. So అన్ని మస్తు షేడ్స్ ఉన్నాయి బేబీలో విరాజ్ కి. You know, that's how naturally people react, to be honest, in that situations. No, అన్ని colleges లో there's always a school dude. Yeah, see? Yeah, ఒక flashy cars లో రావడం, flashy hair style, nice clothes and all. ఒక background అలా తిరిగి చూడడం. బస్తి పిల్లలు love this hair and No, there is always one character like this in every college. In fact, నేను ఫస్ట్ టైం తను మీట్ అయినప్పుడు కూడా ఐ మీన్ బేబీ అవన్నీ పక్కన పెట్టేసి బికాస్ అప్పుడు అంతా తెలియదు కదా. I saw him as a school dude. Oh, I see. You know, the first time I met him also, yeah, the college lo cool dude untadu kada. Very naturally for you. Yeah. So all the pieces like fit in perfectly in movie tho. So this movie is a blend of a lot of emotions. On screen, off screen kuda we had so much fun making the movie. Wonderful. And finally adanta December 15th me munduku vastundi. So I'm very excited. Yes. It's all like young team, so yes, of course. It's a young, fresh, talented team. వండర్ఫుల్. అండ్ ఎస్ ఆ టాపిక్ ఎలాగో మళ్ళీ వచ్చింది కాబట్టి అసలు ఎలా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ ఎస్పెషల్లీ చేనేత కార్మికుల ఇళ్లలో చాలా పద్ధతులు, ఒక డెడికేటెడ్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. చాలా పవిత్రంగా చేస్తారు ఆ వర్క్ ని కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అంతా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో ఆ బ్యాక్ డ్రాప్ కి ఆ మిడిల్ క్లాస్ యునో బాడీ లాంగ్వేజ్ కానీ అదంతా అది ఎలాగ మీరు అడాప్ట్ చేసుకున్నారు? అది కూడా బేబీకి ముందు కాబట్టి ఇది ఇంకా. సో ఎలా అనిపించింది క్యారెక్టర్ లోకి వెళ్ళడం? అంటే టు బి ఆనెస్ట్ ఇప్పుడు చేనేత కార్మికులు కానీ లేకపోతే ఫార్మర్స్ కానీ ఇక్కడ నుంచి వాళ్ళు పని చేసే దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్ దే ఎవాల్వ్ ఇన్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేయను, నేను వెళ్ళి వేరే జాబ్ చేసుకోవాలి, లేకపోతే యుఎస్ వెళ్ళిపోవాలి, ఇలాంటి మైండ్ సెట్ లో చాలా మంది ఉంటారు. ఎందుకంటే రకరకాల వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. సో అలాంటి ఒక అబ్బాయి క్యారెక్టర్ ఇది. సో ఎలా అంటే టు బి ఆనెస్ట్ ఇప్పుడు నాన్న ప్రాపర్ చేనేత కార్మికుడు ఆ టైప్స్. సో ఆ కొడుకు ఏంటంటే లేదు మనం ఇక్కడ ఉండిపోకూడదు, వీ హావ్ టు గ్రో అన్న ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న అబ్బాయి. సో వాట్ అండ్ ఆల్ హ్యాపెన్ టు హిమ్ అన్నదే మెయిన్. సో దీంట్లో అడాప్టేషన్ ఏంటంటే ఇనిషియల్లీ వెన్ హీస్ ఇన్ ద విలేజ్
ఇప్పుడు నేను కూడా ఒక టౌన్షిప్ లో పెరిగాను, శ్రీహరికోట టౌన్షిప్ లో. సో నాకు ఇప్పటికీ గుర్తు, నేను హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ చదువుకొని హాలిడేస్కి వెళ్ళినప్పుడు the way I'm there is different, the way I'm here is different. సో ఫ్రెండ్స్ తో వేరేలా ఉంటాం, అక్కడ ఊరెళ్తే వేరేలా ఉంటాం. సో ఆ డిఫరెన్స్ ఉంటది అనమాట. బట్ నాట్ లైక్ సంథింగ్ న్యూ టు మీ. నాకేం పెద్ద కొత్తగా అడాప్ట్ చేసుకోవాల్సింది ఏమి అవసరం పడలేదు. ఒకటే ఏంటంటే సాఫ్ట్వేర్ గురించి నాకు తెలియదు సరిగ్గా. సో ఐ నెవర్ బీన్ ఇన్ టు సీనియర్ ఉన్నారు, నేను ఎప్పుడు వర్క్ చేయలేదు సాఫ్ట్వేర్ లేను. బట్ అది ఈజీ అయిపోయింది, ఎందుకంటే మేము షూట్ చేసింది కూడా ఒక వర్క్ స్పేస్ లో. సో ఆ టేబుల్స్ గానీ, సెటప్ గానీ రియల్ వర్క్ స్పేస్. సో అది చిన్న మూడ్ క్రియేట్ చేసింది. దట్ హెల్ప్ మీ సో మచ్. అండ్ ఈవెన్ ద అటైర్, ఎవ్రీథింగ్ యు నో. కానీ వర్క్ ఎక్కడ చేశారులేండి, ఎంతసేపు మేడం చుట్టూ తిరుగుతున్నారు, లేదా ఐ లవ్ యూ శిల్ప అంటున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. అంటే రాసింది తను కాబట్టి తనకు తెలియాలి. ఎక్స్పీరియన్సెస్, వర్క్ తప్ప అన్ని చేస్తున్నారు. వర్క్ అలవాటు అయిపోతే వర్క్ లాగా ఉండదు. జోరుగా హుషారుగా చేసుకోవచ్చు. మా మూవీ అంతేనా? సో యా, వి ఎంజాయ్ ద వర్కింగ్. సో కానీ ఎస్, ఇందాక నుంచి మనం ఈ సినిమాలోని దిస్ కామెడీ కానీ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, అండ్ ఇంకా మాట్లాడాలి కూడా. బట్ బిఫోర్ దట్, ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ నాకు అనిపిస్తోంది. బికాస్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు టెల్ త్రూ ద ఫిల్మ్ అనేది, సాయి కుమార్ గారి డైలాగ్స్ ఒక్కొక్కటి ఆయన అలా, అది కూడా ఆయన డైలాగ్ చెప్పారంటే స్ట్రైట్ టు ద హార్ట్ వెళ్లాల్సిందే. కాబట్టి మాకు ఒక్కొక్కటి చాలా ఇంపాక్ట్ఫుల్ గా, స్ట్రైకింగ్ గా, ఆలోచింపజేసే విధంగా ప్రతిదీ గుర్తుండిపోతున్నాయి మాకు. సో ఎలా ఆ ఫాదర్ క్యారెక్టరైజేషన్ కానీ దాని గురించి ఒకసారి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇనిషియల్ స్టేజ్ లో మేము ఫస్ట్ వెర్షన్ రాసినప్పుడు అంతా కూడా ఓన్లీ ఆఫీస్ లో సీన్స్, వీళ్ళ లవ్ స్టోరీ మీద ఎక్కువ రాసాం అనమాట. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఓన్లీ లవ్ స్టోరీ. బట్ ఏదైతే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి వస్తుంది వాళ్ళ ఫాదర్ది అంతా కూడా, సో ఆ స్టోరీకి సంబంధించి మేము ఒక నెరేషన్ వేలో అనుకున్నాం ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు. సో ఎప్పుడైతే మేము షూటింగ్ స్టార్ట్ చేసి అంటే స్క్రిప్ట్ ని ఎప్పుడు వెర్షన్స్ ఏవైతే చేంజ్ చేసుకుంటూ వచ్చామో, దెన్ అప్పుడు మాకు సాయి కుమార్ గారు ఈ క్యారెక్టర్ కి అండ్ రోహిణి గారు ఈ క్యారెక్టర్ కి అనుకున్నప్పటి నుంచి కూడా, ఆబ్వియస్లీ సాయి కుమార్ గారు అంటే డైలాగ్స్ కింగ్ అని ఆయనకు ఆల్రెడీ ఒక ఉంది రిజిస్ట్రేషన్. సో ఆయనకి ఏంటంటే మంచి డైలాగ్స్ పడాలి కంపల్సరీ, ఈ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టరైజేషన్ కి ఇంకొంచెం డెవలప్ చేయాలని చెప్పి ఆ నెరేషన్ వేలో ఉన్న స్క్రిప్ట్ ని కాస్త మేము డైరెక్ట్ విజువల్ గా తీసుకొచ్చి, సో ఆయన క్యారెక్టర్ ని డెవలప్ చేసాం అనమాట. అలా డెవలప్ చేసినప్పుడు ఆ డైలాగ్స్ అన్ని కూడా ఆయనకి సూట్ అయ్యేలాగా, ఇంపాక్ట్ఫుల్ గా ఉండేలాగా రాశాను. అప్పటికప్పుడు మేము బిల్డ్ చేసిన క్యారెక్టర్ అదంతా కూడా. బట్ ఓవరాల్ గా అది యాక్చువల్లీ అదే సోల్ అని కాదు కానీ one of the layers. Yeah, one of the layers, exactly. To be honest, అది మెయిన్ లేయర్ అయింది. ఎందుకంటే అంటే మాకైతే of course we enjoy the fun, romance, everything. At the end of the day సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఎమోషన్ ఐ థింక్ సాయి కుమార్ గారు ఇది క్యారీ చేస్తామేమో అని అనిపించింది. ఖచ్చితంగా అది క్యారీ చేస్తారు. So you will watch a nice father and son relationship కదా. yeah what a lucky actor you are. ఎంత ఎర్లీ స్టేజ్ లోనే యు గాట్ ఛాన్స్ టు వర్క్ విత్ టూ లెజెండ్స్, సాయి కుమార్ గారు అండ్ రోహిణి గారు. వెరీ ట్రూ. ఆఫ్ కోర్స్ ఆయన కనిపించే 4 సింహాలు అని డైలాగ్ చెప్పినా, ఇలాంటి డైలాగ్స్ చెప్పినా అంతే యాప్ట్ గా, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఇంటెన్సిటీ ఇన్ హిస్ డెలివరీ. అంటే నేను ఆయన ఇప్పుడు అను రాసిన డైలాగ్స్ కానీ అది కానీ నార్మల్ గా చెప్పడం వేరే, ఆ ఎమోషన్ తో ఆయన ప్రెజెంట్ చేయగలిగింది. నాకు తెలిసి హీస్ యాప్ట్ ఫర్ దిస్, ఐ ఫీల్. సో మీరు ట్రైలర్ లో ఉన్న డైలాగ్ కానీ ఏది కానీ, ద మీనింగ్ ఇట్ కన్వే సో మచ్, అంటే మా కథని కన్వే చేస్తుంది. సో ఐ థింక్ హీఈస్ వెరీ యాప్ట్. అండ్ ఈవెన్ రోహిణి గారు వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ఐ లెర్న్ సో మచ్. ఈ మధ్య కాలంలో అమ్మ అంటే అలా మన ఇంట్లో అమ్మలాగే రోహిణి గారు. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం పేరు యాక్చువల్లీ కదా. యాక్చువల్లీ మేము ఆన్ సెట్ కూడా అదే డిస్కషన్ వచ్చింది అనమాట. వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు కానీ బట్ ఎప్పుడు పెయిర్ వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఈ మూవీతోనే సాయి కుమార్ గారు అండ్ రోహిణి గారు ఒక పేరు, అండ్ పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట తనకి. కానీ అంటే ఒక కొడుకు, తండ్రి, తల్లి వాళ్ళ ముగ్గురు కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ లాగా సెట్ అయ్యారు. బట్ టెల్ మీ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సాయి కుమార్ గారిని మీరు ఫస్ట్ టైం కలిసి అలా సెట్ లో ఆయన ముందు పర్ఫామ్ చేయడం, డైలాగ్ షేర్ చేసుకుని, అది ఒక్కసారి మా కళ్ళకు కట్టినట్టుగా. నేను భయపడ్డాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు అన్నింటినీ ఎలా గుర్తుంటది అంటే, ఇప్పుడు ఏదైతే మనం సినిమాల్లో చూసామో
ఆ గంభీరంగా అవును. అలాగే గుర్తుంటది. అండ్ హీస్ నోన్ ఫర్ హిస్ డైలాగ్ డెలివరీ. మనోళ్ళు ఏం చేశారు, ఫస్ట్ డేనే నాకు ఆయనతో పెట్టినప్పుడు ఇంత పెద్ద డైలాగ్ పెట్టారు. పెట్టారా? పెద్ద సీన్, ఇంపార్టెంట్ సీన్. నాకు టెన్షన్, అంటే అరే ఒక రోజు అయితే కదా, నెక్స్ట్ డే అయితే బాగుంటది, పరిచయం అవుతారు అని. ఫస్ట్ డే పరిచయం అయ్యారు. ఐ వెంట్ టు ద క్యారవన్, హాయ్ చెప్పొచ్చాను. సెట్ లోకి వెళ్ళేసరికి గెటప్స్ లో ఉన్నారు. దే ఆర్ లుకింగ్ సో లైక్ ప్రాపర్ ఫాదర్ ఫిగర్, మదర్. సో నాకేంటంటే ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ సీన్ లోనే అది ట్రైలర్ లో కూడా ఉంది. ఫస్ట్ సీన్ లోనే ఒక చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఆయనతో. అంటే లిటరల్ గా నేను ఆయన మీద అరవాలి. సో నాకు అవ్వట్లేదు అనమాట. సో బట్ బికాస్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టో ఏంటో, దే గాట్ టు నో నేను కొత్త, నాకు ఒక చిన్న ఇంకా నర్వస్ ఫీలింగ్ ఉంది అని. సో దే మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. ఆ సపోర్ట్ ఇచ్చారు, ఆయన కాసేపు కూర్చొని మాట్లాడారు. ఇటు వల్ల నాకు ఈజీ అయిపోయింది అనమాట. సో ఈస్ వెరీ ఈజీ టు వర్క్ విత్. అవును, సాయి కుమార్ గారు ఆయన బయట ఎంత చిల్ గా, అయ్యో ఏ ఏజ్ తో ఉంటే ఆ ఏజ్ తో కలిసిపోతూ ఉంటారు ఆయన. ఇప్పటికి ఇప్పుడు షూట్ అయిన తర్వాత వేరే ఈవెంట్స్ లో కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ అవునవును, చాలా బాగా మాట్లాడతారు. ఈస్ వెరీ కైండ్ హార్టెడ్, వెరీ ఈస్ ఎ స్వీట్ హార్ట్ టు బి వి మెట్. అంటే సమ్ టైమ్స్ ఈ ఆన్లైన్ షోస్ లో కలుస్తూ ఉంటాం కదా, అసలు ఎంత ఫన్ గా ఆయన బయట కూడా ఎంత హ్యూమర్ తో మాట్లాడుతూ ఉంటారంటే ఇట్స్ సో ఫన్ టు బీ విత్ హిమ్. సేమ్ టైం క్యారెక్టర్ కి వచ్చేసరికి మాత్రం ఈ ప్రెజెన్స్ హిమ్సెల్ఫ్ సో గుడ్. సో ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్ అండ్ రోహిణి గారు. ఇప్పుడు ఏం చేద్దామంటే, సాయి కుమార్ గారి నోట్లోంచి వచ్చిన ఆణిముత్యాలు చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒక తల రెండు చెప్తారు, అనుప్రసాద్ గారు హెల్ప్ చేస్తారు. నేను టీచర్ దే చెప్తాను. చెప్తారా? ఏది, డబ్బు గురించా? ఆనందం ఆవేశం? సరే చెప్పండి. అడిగిరండి. ఆనందానికి ఆవేశం ఎక్కువ, దాచుకున్న దాగదు, బాధకి బాధ్యత ఎక్కువ, కాబట్టి గుండెల్లోనే ఉండిపోతుంది. నైస్. మీది అదే ఫేవరెట్ డైలాగ్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీకు ఇంకో డైలాగ్ చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పంటారు, మీరే చెప్పాలి. డబ్బులు ఖర్చు పెట్టడం సులభం, సంపాదించడం చాలా కష్టం. అది మా మమ్మీ రోజు చెప్తూ ఉంటుంది. రోజు చెప్తారు కదా, అందరు ఇంట్లో వచ్చే డైలాగ్, ఖర్చు పెడితే తెలుస్తుందిరా నీకు అని. ఆయన అక్కడ ఫేవరిజం చూపిస్తున్నాడు. డబ్బులు సంపాదించడం చాలా కష్టం, అయ్యో కానీ చాలా ఈజీ. ఓకే, టేక్ 2. డైలాగ్ చెప్పండి కరెక్ట్ గా. అంతే చెప్పండి. డబ్బులు ఖర్చు పెట్టడం సులభం, డబ్బులు ఖర్చు ప్రాంప్టింగ్, యాక్షన్ లోనే ప్రాంప్టింగ్. డబ్బులు ఖర్చు పెట్టడం చాలా కష్టం, సులభం. ఒక అమ్మాయి అయ్యండి డబ్బులు ఖర్చు పెట్టడం కష్టం అంటే అసలు ఎవరు నమ్మరు. అయిపోయింది అంతే. రాలేదు ఇంతకీ డైలాగ్. డబ్బులు సంపాదించడం చాలా కష్టం, కానీ ఖర్చు పెట్టడం చాలా సులభం. ఇప్పుడు అనుప్రసాద్ గారు చెప్తారు. పెద్దది ఆయన పేజీలు చెప్పేస్తారు. అదే ఏం పర్లేదు, మనం జస్ట్ వీఆర్ చిల్లింగ్. జీవితంలో ఎదగడం అంటే సంపాదించడం ఒకటే కాదు, మనతో పాటు ఉండే మనుషులు ఎప్పుడు మనతోనే ఉండడం. సూపర్, చాలా బాగుంది. అయితే అనుప్రసాద్ గారితో ఈ డైలాగ్ కాకుండా, జీవితంలో ఎదగడం అంటే డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, మన చుట్టూ ఉండే మనుషులు ఎప్పుడు మనతోనే ఉండడం. మూవీ డైలాగ్, ఆఫ్ కోర్స్ మీ మూవీ డైలాగే. కానీ మీరు ఈ డైలాగ్ తో పాటు బ్రహ్మాజీ గారి డైలాగ్ చెప్తే బాగుంటుందండి. బ్రహ్మాజీ గారు టీజర్ లాస్ట్ డైలాగ్ అయినా సరే, ట్రైలర్ లాస్ట్ డైలాగ్ అయినా సరే, బ్రహ్మాజీ గారు హైలైట్ అసలు. ఫాదర్. ఓకే ఓకే, మీకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఫాదర్ అంటే, చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా, పెళ్లిళ్ళు చేసేవాడికి పెళ్లిళ్ళు అవుతాయా, అంతా ప్రభుదయ. ప్రభుదయ. క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటది కానీ కుక్క బిస్కెట్ లో కుక్క ఉంటది. కానీ అసలు డైలాగ్స్ లో కాంట్రాస్ట్నెస్ చూసారా, ఎంత ఫన్ ఉందో, అంత మీనింగ్ఫుల్ ఎమోషనల్ డైలాగ్స్ రెండు ఉన్నాయి. దట్ ఈస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ మధునందన్ గారి కామెడీ, బ్రహ్మాజీ గారి కామెడీ
అఫ్ కోర్స్ సిరి క్యారెక్టరైజేషన్ బ్రైడ్ పాపం పెళ్లి కూతురు వాళ్ళ నాన్న ఏం జరుగుతోంది అక్కడ. అది కూడా అదంతా- క్రిస్టియన్ వెడ్డింగ్ అదే బ్రైడ్. సో ఫాదర్ ఈఎంఐ ఫాదర్ కోసమే కదా అక్కడ కాదు చెప్పేది కాదా? కాదండి. ఓకే, అయితే చూడాలి, చూడాలి movie సినిమాలో చూడాలి. చూడాలి సినిమా అక్కడ ఏం చూడాలి. జరుగుతుందని. లాస్ట్ Okay. హాఫ్ అన్ అవర్ మీకు మంచి ఎంటర్టైనింగ్ ఎక్స్ప్రెషన్ Climax కూడా మాత్రం నేను చెప్పను highlight. నేను చెప్పను నేను హిలేరియసా? హిలరియస్ ఉంటుంది. ఓకే, బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. సో చెప్పండి ఒక్కసారి మధునందన్ గారి క్యారెక్టర్ వాళ్ళ సో క్యారెక్టర్స్ గురించి. దీంట్లో మధు గారు ఈస్ ప్లేయింగ్ లైక్ మై బాస్, ఆఫీస్ లో బాస్ కింద ప్లే Yes. చేస్తున్నారు అనమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అంటే ఒక క్రూషియల్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆయన వల్ల. కన్ఫ్యూజన్ కి కారణమైన క్యారెక్టర్ అది. ఓకే, అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న సీన్స్ కూడా చాలా ఫన్ జనరేట్ అయితే. ఇట్స్ లైక్ వెరీ హ్యూమరస్. నాది తంది, నాది క్రేజీ కన్నా అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది తంది, సిరి అండ్ పూజిత. వి ఆల్ లైక్ ఇది ఆఫీస్ డ్రామా. ఎస్, దిస్ అండ్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఆఫీస్ అంబియన్స్. సో ఆయనది కూడా చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అనమాట. యు విల్ లవ్ ఇట్. ఓకే. మేడం అంటూ ఇంకా యువరాణి మేడం అని అన్నాక అసలు ఆవిడ జోరుగా హుషారుగా ఉన్నారు అసలు సినిమా మొత్తంలో. అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా హీరోయిన్స్ అంటే ఇలాంటి ఒక శారీస్, అలాంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్, హీరోయిన్ ని యువరాణి అంటూ పొగడ్డం, లిరిక్స్, ఇవన్నీ భలే అనిపిస్తాయి. మనకు కూడా అలాంటి ఆపర్చునిటీ వస్తాయి అని చాలా మంది అంటూ ఉంటారు. కరెక్ట్. సో ఐఎమ్ ష్యూర్ మీరు కూడా ఆ పాట విన్నప్పుడు Cloud9 లో ఉండి ఉంటారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేస్తారు ఇన్ సారీస్, ఆ సూరజ్వా మధ్యం స్టైల్లో Yes, ఫ్లోయింగ్ exactly. సారీస్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎన్వైరన్మెంట్ లో Dreamy కాశ్మీర్ లో. fantasy. Don't tell me Yeah. that's your fantasy to shoot like that. ఇట్ వాజ్ నాట్, బట్ అది చూసాక For wow me it is actually. అనుకున్నాను. Shahrukh feel. That's true. మంచులో చీర హీరోయిన్, మనం వెనకాల వాకులు. ఎన్ని తరాలు మారినా ఈ అన్యాయం మారదండి. మాకు స్వెటర్లు, వాళ్ళకి శారీలు. మీకు హ్యాపీగా కంఫర్ట్, మాకు మొత్తం బట్ జోక్స్ అబౌట్ ఇట్స్ వెరీ హార్డ్ టు షూట్. -8 ఎక్కడ? కాశ్మీర్. కాశ్మీరా? పెహల్గామ్ లో షూట్ చేసాం. ఓకే, ఓకే. -8 ఉంది ఆ టైంలో. -8 ఉండే. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అన్నమాట. సన్ లైట్ కూడా తొందరగా వెళ్ళిపోతుంది అక్కడ. అంతే, Yeah. డిసెంబర్. సేమ్ డిసెంబర్ లో షూట్ ఓకే, లాస్ట్. Yeah. ఫుల్ ఆఫ్ స్నో. నైస్. చూడడానికి చాలా బాగుంటది, బట్ అక్కడే అక్కడ ఉండి కొంచెం తీరుపోద్ది. చాలా Yeah. కష్టం. అంటే అవుట్పుట్ ఇస్ వర్త్ of ఇట్. course. అప్పుడు పడిన కష్టం అంతా కనిపించదు ఒకసారి సాంగ్ చూసాక. మాకైతే చూడడానికి చాలా చాలా బాగుంది. అఫ్ కోర్స్ వినడానికి కూడా చాలా బాగుంది. ప్రణీత్ మ్యూజిక్ నేను అలా అంటున్నా. యా, బట్ ఆయన మ్యూజిక్ డెఫినెట్లీ వన్ ఆఫ్ తీగలు తెగే. తెగాయా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? తనకి ఆబ్వియస్ గా యువరాణి అయి ఉంటది. Yes, you guessed it. ప్రయారిటీస్ వన్ బై వన్ వెళ్తాడు. ఓకే. ఫస్ట్ ఇస్ యువరాణి, నెక్స్ట్ ఇస్ అలవాట పర్బట, నెక్స్ట్ ఇస్ రఫా. నాని గారు లాంచ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎస్ ఎస్, అఫ్ కోర్స్ అలాంటి ఎనర్జెటిక్ బీట్ సాంగ్ అంటే అందరికి నచ్చుతుంది కాబట్టి ఆల్సో ఈ డిసెంబర్ లో చాలా ఇంపార్టెంట్ అలాంటి సాంగ్స్. బాటిల్స్ అండ్ బాటిల్ స్టోరీస్. Party vibes. ఎస్. అండ్ అనుప్రసాద్ గారు, టెల్ us సంథింగ్ అబౌట్ ప్రణీత్స్ మ్యూజిక్. ఈ మూవీకి యాక్చువల్లీ ప్రణీత్ ఎలా అంటే ఫస్ట్ యాక్చువల్ ప్రొడ్యూసర్ తీసుకొచ్చింది ప్రణీతే నాకు. ప్రణీత్ ఈజ్ మై ఫ్రెండ్. సో ఫస్ట్ మీ ఇద్దరం కలిసి ఒక వెబ్ సిరీస్ చేసాం యూట్యూబ్ కి. ఐడ్రీమ్ వాళ్ళకి చేసాం మేము అప్పుడు. సో దాంతో మా అసోసియేషన్ అనమాట ఫస్ట్. అది యాక్చువల్లీ ప్రణీత్ కి నాకు, అది కూడా తనకి ఫస్ట్ ప్రాజెక్ట్, నాకు వెబ్ సిరీస్ లో అది ఫస్ట్ ప్రాజెక్ట్. సో అక్కడ మాకు సెట్ అయింది బాగా. సో ఐడ్రీమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ స్టోరీ తనకు చెప్పడం, తనకు ఒక ఫ్రెండ్ నాకు తెలుసు, హిజ్ నేమ్ నిరీష్. సో ఒకసారి తనకి చెప్తావా, స్టోరీ బాగుంది కదా, సో ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఫస్ట్ ప్రణీత్ నిరీష్ గారిని తీసుకొచ్చారు అనమాట. సో నిరీష్ గారికి అలా స్టోరీ చెప్పి అలా మా జర్నీ. యాక్చువల్లీ ప్రణీత్ ఏంటంటే వెరీ సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ యూఎస్లో ఉంటాడు తను, ఇక్కడ ఇండియాలో ఉంటాడు. సో మేము వర్కింగ్ అంతా కూడా మాకు నైట్ టైమ్స్ ఎక్కువ డిస్కషన్స్ కానీ అన్నీ కూడా. సో తనే మ్యూజిక్ సెటప్ అంతా చేసుకున్నాడు. లైక్ లిరిక్స్ అంతా కూడా రామ్ జోగి శాస్త్రి గారు, సుద్దాల అశోక్ తేజ గారితో రాయించాం, అండ్ కిట్టు విస్ప్రగడ్తో రాయించాం. అండ్ అట్ ది సేమ్ టైం సింగర్స్ని కూడా తనే చూస్ చేసుకుని వీళ్ళైతే బాగుంటారు వీళ్ళైతే ఉన్నారు, ఆ డిస్కషన్ అంతా కూడా జరిగింది మా ఇద్దరికి. సో అలా తను యాక్చువల్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ మొత్తం తను
తను హ్యాండిల్ చేశాడు చాలా బాగా. ఓకే, సూపర్ సూపర్. అది నాకు వర్క్ ఈజీ అయింది యాక్చువల్లీ, సాంగ్స్ ఇవన్నీ కూడా. సో అమేజింగ్. సో నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ గురించి కూడా ఒకసారి మీ అందరి ద్వారా వినాలనుకుంటున్నాం, ఎందుకంటే ఆడియన్స్ ముందుకి ఫస్ట్ టైం వచ్చినా కూడా ఇంత మంచి స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ ని మా ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి వీ వాంట్ టు నో దేర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్. సో నిరీష్ గారు యాక్చువల్లీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒకరే ప్రొడ్యూసర్ యాక్చువల్లీ. సో ఆయన ఏంటంటే హీస్ వెరీ డేరింగ్ పర్సన్. ఫస్ట్ ఆయన గురించి చెప్పాలి అంటే మాత్రం డేరింగ్ పర్సన్ అని చెప్పాలి, ఎందుకంటే కథ స్టార్ట్ చేసినప్పుడు ఈ కథ నేను ఆయనకి చెప్పినప్పుడు మేము అనుకున్న బడ్జెట్స్ ఒకటి, దెన్ లేటర్ ఆన్ మేము క్వాలిటీ కోసం యాక్టర్స్ వీళ్ళంతా ఏదైతే పెరుగుతూ వెళ్ళిందో అప్పుడు ఆయన ఎక్కడ కూడా నేనైనా కొన్నిసార్లు ఆలోచించేవాడినా, సార్ బడ్జెట్ ఏమైనా క్రాస్ అవుతుంది కదా, ఓకే అంటారా అంటే ఈ కథకి అవసరమా ఈ క్యారెక్టర్, ఈ కథకి ఈ లొకేషన్ అవసరమా అంటే చెప్పు పెడదాం, అదర్వైజ్ వద్దు అని చెప్పి ఆయన డిస్కషన్. సో అవసరం అనే దానికి ఖచ్చితంగా పెట్టారు ఆయన. దానివల్ల ఈరోజు ఈ అవుట్పుట్ కానీ ఇదంతా, అసలు ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి ఇంత మంచి క్వాలిటీతో ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ ఇంత మనీ పెట్టి తీయడం అనేది అసలు చాలా 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 తక్కువ. సో నాకు అది హ్యాపీనెస్, నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆయన లాంటి ప్రొడ్యూసర్ దొరకడం అనేది. ఆయన అండ్ స్టోరీ కూడా నేను ఏదైతే ఫస్ట్ ఒక స్టోరీ చెప్పానో ఆ స్టోరీలో ఒక చిన్న 1-2 చేంజెస్ తప్ప ఏది కూడా ఆయన ఎక్కువగా అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అది మార్చు ఇది మార్చు వాళ్ళని పెట్టు వీళ్ళని పెట్టు అసలు అదేమీ లేదన్నమాట. నీకు ఎవరు నచ్చుతారో ఎవరు సూట్ అవుతారో నువ్వు వాళ్ళని చూస్ చేసుకో అని చెప్పి అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. సో ఈ రోజు అవుట్పుట్ అందుకే అంత బాగా వచ్చింది అనమాట. సో హి నోస్ హౌ టు బిలీవ్ ది డైరెక్టర్ స్క్రిప్ట్. ఎగ్జాక్ట్లీ. నైస్. అండ్ ఆల్సో తెలుగు అమ్మాయిల్ని ఆయన ఎంకరేజ్ చేశారు ఆబ్వియస్లీ. అంటే he's a very passionate, no nonsense producer. I think ఈ రోజు అను గారు if he's able to come up with an output, a product like this, Nirish గారి support goes like hand in hand from the beginning అనమాట. సో ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఐ డోంట్ రిమెంబర్ అ డే వేర్ అరే ఫుడ్ టైంకి రాలేదా, ఇదైందా అదైందా, ఆర్ నో వేర్ లైక్ ఈవెన్ కాల్ షీట్స్ ఎక్స్టెండ్ అయినప్పుడు యునో హీ యూస్ టు థింక్ ఎక్స్టెండ్ చేయాలా వద్దా, బికాస్ వీ యూస్ టు బి ఓకే చేసేద్దాము అయిపోతుంది కదా, ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారు డబుల్ కాల్ షీట్ ట్రిపుల్ కాల్ షీట్, బట్ హీ వాజ్ ఆల్వేస్ దేర్. సో ఎప్పుడు ఈ టువర్డ్స్ లైక్ ఈ హోల్ జర్నీలో ఐ థింక్ నిరీష్ గారి సపోర్ట్ వాజ్ full and full. Amazing. And అందుకే we have been able to come up with such nice output. And Viraj, you have something to say? Yeah, Nirish garu actually నేను ఫస్ట్ అనుతో పాటు కలిసాను ఎప్పుడైతే నరేషన్ ఉందో ఆ మీటింగ్ లో కలిసాను ఫస్ట్ టైం. సో హీ సమ్మన్ లైక్ హూ బిలీవ్స్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ ద టీమ్. డైరెక్టర్ ని బిలీవ్ చేశాడు ఆయన అండ్ స్క్రిప్ట్ ని బిలీవ్ చేశాడు. సో హీ ఈస్ నాట్ లైక్ లుకింగ్ ఫర్ అరే వీళ్ళని పెట్టుకుంటే మార్కెట్ అయింది వాళ్ళని పెట్టుకుంటే ఇలా ఏం లేదనమాట. ఈజ్ వెరీ ష్యూర్ అబౌట్ లైక్ ఆ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పెట్టుకోవాలి. అండ్ మాకు కూడా ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్కోప్ ఇవ్వడం వల్ల వాట్ అను వాంట్ టు ప్రెజెంట్ అన్నది అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగాడు. దానికి ఒక ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ సపోర్ట్ ఐ నో లైక్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ నాకు నేను చూసాను చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డైరెక్టర్లు, అరే దీనికి ఇంత ఉంటే బాగుండేది అది. బట్ హీ వాజ్ నెవర్ లైక్ దట్. అంటే ప్రొడ్యూసర్ గా వాట్ ఎవర్ హీ క్యాన్ డూ హీ డిడ్. సో ఇన్ దట్ వే ఐ వుడ్ సే ఒక కొత్త వి నీడ్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ నిరీష్ ఇన్ ఇండస్ట్రీ. అసలు ఒక ఫస్ట్ ప్రొడక్షన్ సినిమా షూట్ కంప్లీట్ చేసి మంచిగా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయడం అనేది అసలు ఒక పెద్ద టాస్క్. దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి December 15th నిరీష్ గారు సినిమా అయితే మా ముందుకు తీసుకొస్తున్నారు. సో ఆయన అక్కడే సక్సెస్ అయిపోయారు. అండ్ ద బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఇస్ అ బోనస్ టు ఎవ్రీబడి, డెఫినెట్లీ టు ద టీమ్. అండ్ ఫైనల్ గా సినిమా పేరు జోరుగా హుషారుగా ఎందుకైంది అనేది చెప్పేసి కంక్లూడ్ చేద్దాం. అగైన్ నేను ఫీల్ అయింది నాకు కథ తెలుసు కాబట్టి నేను ఫస్ట్ చెప్తాను లైక్ వై జోరుగా హుషారుగా. ఓకే. సో సంతోష్ లాంటి అబ్బాయిలు సంతోష్ లాంటి అమ్మాయిలు ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి లైఫ్ లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఎక్కడ గివప్ చేయకుండా జోరుగా హుషారుగా వాళ్ళ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తూ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇన్ దట్ వే అవర్ జోరుగా హుషారుగా విల్ షో లైక్ సంతోష్ స్టోరీ. హౌ హీ సాల్వ్ హౌ హీ డీల్ థింగ్స్ అన్నది మీరు చూడబోతున్నారు ఇన్ అవర్ జోరుగా హుషారుగా. అంతేనా? సేమ్. అండ్ అది సజెస్ట్ చేసిన కూడా టైటిల్ ప్రొడ్యూసర్ గారు. అవునా? సో నేను కథ అనుకుని కథ చేసిన తర్వాత మేము చాలా టైటిల్స్ అనుకున్నాం కదా. సో టీం అంతా కూర్చొని చాలా డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు ఆయన
ఈ టైటిల్ అయితే బాగుంటుంది, నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది మన సినిమాకి అని చెప్పేసి అనుకున్నప్పుడు యాక్చువల్లీ క్యారెక్టర్స్ పరంగా కూడా ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా సరదాగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఒక పక్క ఎమోషన్ ఒక పక్క ఎంటర్టైనింగ్ రెండు ఉండి కూడా రన్ అవుతుంది. కాబట్టి మేము అది ఓకే ఇదైతే పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పి అది ఫిక్స్ చేసాం అన్నమాట. బట్ టైటిల్ లోనే దట్ హ్యాపీ వైబ్ Yeah, వెళ్ళి exactly. థియేటర్ కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చూడాలి చేయొచ్చు అనే ఫీల్ ని మాత్రం ఈజీగా తీసుకొచ్చేసారు. తీసుకొచ్చాం. సో మచ్ ఎంటర్టైన్మెంట్ Yeah. సీన్స్ గా కానీ అది కానీ ఆఫీస్ సీన్స్ కానీ అది కానీ యూ విల్ ఎంజాయ్ సో మచ్. Amazing, Yeah, amazing. yeah, yeah. We are waiting to watch this beautiful Yeah. film on December 15th. From December 15th, ఇంకెన్ని రోజులు ఆడుతుంది, నెలలు వారాలు అనేది మీరు లెక్కేసుకోండి. Sounds so good.